శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. రామాయణంలో కొన్ని వరాలు ఉన్నాయి, కొన్ని శాపాలు ఉన్నాయి. కొందరు వ్యక్తులకు కలిగినటువంటి వరాలు కొందరికి శాపాలుగా పరిగణించాయి, కొందరి వ్యక్తుల శాపాలు కొందరికి వరాలుగా పరిణమించాయి. అది రామాయణం బాగా మనము కాచి వడపోస్తే అర్థమవుతుంది. గత వీడియోలో ఒక సందర్భం వచ్చింది. మతంగ మహాముని శపించడం వల్ల వాలి ఋష్యముఖ పర్వతం మీదకి అడుగు పెట్టడానికి వీల్లేదు. ఋష్యముఖ పర్వతం మీద కనుక అడుగు పెడితే వాలి తల 1000 ముక్కలు అయిపోతుంది. కాబట్టి వాలి ఋష్యముఖ పర్వతం మీదకి పోలేడు. అటువంటి వాలికి ఇచ్చిన శాపము సుగ్రీవునికి వరంగా మారింది. వాలి సుగ్రీవుడు బతికి ఉండాలి అంటే వాలి ఋష్యముఖ పర్వతం మీదకి రాలేదు. కాబట్టి సుగ్రీవుడు తన నివాసాన్ని అక్కడ ఏర్పరచుకున్నాడు తన సచివులతోటి. అంటే వాలికి ఇచ్చిన శాపము సుగ్రీవునికి వరంగా మారింది. వాలికి ఆ శాపం లేకుంటే సుగ్రీవుడికి భూమండలం మీద నిలువ నిండలేదు. ఎప్పుడోసారి ఈ శ్రీరాముడు రాకముందే సుగ్రీవుడిని వాలి సంహరించేవాడు. కానీ వాలికి శాపము సుగ్రీవునికి వరంగా మారింది. అలా ఒకరికి శాపమైనది ఇంకొకరికి వరం అవుతుంది, ఒకరికి వరమైనది ఇంకొకరికి శాపం అవుతుంది. అటువంటివి కొన్ని ఉన్నాయి రామాయణంలో. నేను తర్వాత వీడియోలో ఇటువంటి శాపాలు వరాల మీద కొన్ని వీడియోలు మన ప్రేక్షకులకు తెలియడానికి చేస్తాను. అటువంటి శాపాలు వరాలు అనేటువంటి వీడియోలు కావాలా వద్దా అని మీరు కింద కామెంట్లో పెట్టండి. ఎక్కువ ప్రేక్షకులు కనుక ఈ శాపాలు వరాలు వీడియోలు కావాలంటే నేను ఆ వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.